welcome to my channel Science to Dental Science. Wow. Myself Sri. I am here to explain 8th class 2nd chapter Cell. Cell, mobile, no. Scale, no. Or else battery, no. We are going to study about cell, that is biological cell. Yes. Okay, what is cell? Who discovered cell? What do we observe in onion peel cell? What do we observe in human cheek cell? Diversity in cells. Okay, plant cell, animal cell, organism based on cell number. Okay, so we are going to learn about these things in this chapter cell. Okay, once observe this picture. Here the squirrel. This is very small, right? And in this picture, elephant which is large, very large elephant, right? Do they have the same size of cells, or else elephant has a larger cell whereas a squirrel has a small cell? And he in this picture plants, this is small grass with this very large tree. Do they have the same size cells or vary in their size? So to know all this, we should learn about cell. Okay, earth is a beautiful place where in different types of organisms coexist, from minute mosses to huge conifers, invisible bacteria to huge blue whale, all have basic unit of the life called cell. So we can say that cell is a basic unit of life. అంటే ఎర్త్ చాలా అందంగా ఎంతో చిన్న చిన్న యానిమల్స్ నుంచి పెద్ద పెద్ద యానిమల్స్ వరకు ఉంటాయి. ప్రతిదీ ఒక చిన్న సెల్ ద్వారానే తయారవుతుంది. దాన్నే మనం ఏమంటున్నామంటే సెల్, విచ్ ఈస్ బేసిక్ యూనిట్ అనమాట. సెల్ అసలు లైఫ్ ఇక్కడ రావడానికి, అంటే మనం ఎర్త్ మీద ఉండడానికి లైఫ్కి కారణం ఒక సెల్. సో మనం ఏం చెప్పొచ్చు, సెల్ అనేది బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటాం. బిఫోర్ ఇన్వెన్షన్ ఆఫ్ మైక్రోస్కోప్ పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద లివింగ్ వరల్డ్. ఓకే, దట్ వాజ్ నాట్ విజిబుల్ టు అనేడెడ్ ఐ. అసలు బిఫోర్ మైక్రోస్కోప్ ఇన్వెన్షన్ లేనప్పుడు సెల్ అంటే తెలియదు. అండ్ సెల్ అసలు మనం అందరం సెల్ ద్వారా తయారవుతాం, అంటే సెల్లే మన బేసిక్ యూనిట్ అనేది ఎవరికి తెలియదు. బట్ వీ నో దట్ ఎవ్రీ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ క్యారీ అవుట్ సర్టెన్ ఫంక్షన్ అండ్ ఇట్స్ హ్యాస్ సబ్ స్ట్రక్చర్. సో హౌ ఆర్గన్ ఈస్ ఫార్మ్ ఫ్రమ్ ఎ సెల్. సో సెల్ నుంచే మన మొత్తం బాడీయే ఫామ్ అవుతుంది కదా. సో మనం ఏం చెప్పొచ్చు, సెల్ అనేది ఒక బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిస్తే ఒక టిష్యూ, గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఆర్గన్, గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ టుగెదర్ ఫార్మ్ ఏ ఆర్గనిజం. ఓకే, ఇది మెయిన్ కాన్సెప్ట్. సెల్స్ అన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ జాయిన్ అయితేనే ఒక టిష్యూ ఫామ్ అవుతుంది. ఆ టిష్యూ మొత్తం జాయిన్ అయినప్పుడు ఒక ఆర్గన్ ఫామ్ అవుతుంది. ఆర్గన్స్ అన్నీ ఒక ఫంక్షన్, అన్నీ సపరేట్ ఫంక్షన్ చేస్తూ టుగెదర్ ఒక బాడీని ఫామ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ as ఆర్గానిజం. ఓకే, సో వీ కెన్ సే బేసిక్ కాన్సెప్ట్ సెల్ group of cells form tissue, group of tissue forms organ different organs form an organism. So we can say cell is a basic structure and functional unit of life. ఇది ఇప్పుడే కాదు, ఈవెన్ యూజీ ఫస్ట్ ఇయర్ వరకు అయినా కూడా సెల్ డెఫినేషన్ సేమ్. సెల్ ఈజ్ అ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ విచ్ ఈజ్ అ బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఓకే, సెల్ అనేది బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అనమాట, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఓకే, అసలు డిస్కవరీ ఆఫ్ సెల్ ఎవరు చేశారు? డిస్కవరీ, సెల్ డిస్కవరీ ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు అంటే ఇది 1665లో రాబర్ట్ హుక్, ఒక బ్రిటిష్ సైంటిస్ట్ అబ్జర్వేషన్ అనమాట. సాఫ్ట్ బార్క్ ఆఫ్ ఓక్ ట్రీలో స్లైసెస్లో సింపుల్ మ్యాగ్నిఫైయింగ్ డివైస్, బికాజ్ మైక్రోస్కోప్స్ లేవు అప్పట్లో. సో అతను సింపుల్ మ్యాగ్నిఫైయింగ్ డివైస్లో ఒక ఓక్ ట్రీ యొక్క కాక్ని పెట్టి అబ్జర్వ్ చేసిండు. ఏం అబ్జర్వ్ చేసిండు? ఇలాంటి థింగ్ అబ్జర్వ్ చేసిండు అనమాట. ఇలా ఒక సింపుల్గా ఇలా స్పేసెస్ అబ్జర్వేషన్ అనమాట. ఆ స్పేసెస్ని అతను ఏం చెప్పిండంటే స్ట్రక్చర్, హనీకోమ్ లైక్ స్ట్రక్చర్ని అతను అబ్జర్వ్ చేసిండు అనమాట. ఆ హనీకోమ్ లైక్ స్ట్రక్చర్ని అతను ఏమన్నాడు, దాంట్లో స్పేసెస్ ఉన్నాయి, అది ఒక హనీకోమ్ లైక్ స్ట్రక్చర్ కనిపిస్తుంది నాకు అని అన్నాడు. ఓకే, హనీకోమ్ లైక్ స్ట్రక్చర్స్ని అబ్జర్వ్ చేసి హీ థాట్
ఈ థాట్ కార్క్ మేడప్ ఆఫ్ స్మాల్ క్యావిటీస్. అతను ఏమనుకున్నాడంటే ఆ చిన్న చిన్న క్యావిటీస్ ద్వారా ఈ కార్క్ తయారైంది అనుకున్నాడు. ఆ కార్క్ని, ఆ చిన్న చిన్న క్యావిటీస్ని అతను ఏమన్నాడు అంటే సెల్స్ అన్నాడు అనమాట. ఓకే, ఆ క్యావిటీస్ని అతను సెల్స్ అని అన్నాడు. సెల్స్ అంటే ఏంటి అంటే లాటిన్ వర్డ్లో ఒక లిటిల్ రూమ్ అని అర్థం. ఓకే, హనీకోమ్ లైక్ స్ట్రక్చర్లో ఈ చిన్న చిన్న గదుల్లాగా ఉన్నాయి కాబట్టి అతను దీన్ని ఏమన్నాడు అంటే ఒక సెల్ అని పిలిచిండు అనమాట. సో సెల్ డిస్కవరీ ఎప్పుడు జరిగింది? 1665లో రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ ఓక్ ట్రీ యొక్క బార్క్ యొక్క కార్క్ని ప్లేస్ చేసి మ్యాగ్నిఫైయింగ్ డివైస్లో ఈ సెల్ అనే వర్డ్ని కనుక్కున్నాడు అనమాట. ఓకేనా, సెల్ అనే ఒక కాన్సెప్ట్ని కనుక్కున్నాడు. అంటే ఇతను ఏం చెప్పిండు అంటే అన్నీ కూడా ఒక చిన్న చిన్న క్యావిటీస్ ద్వారా ఏర్పడుతున్నాయి. ఆ చిన్న చిన్న క్యావిటీస్ ఏంటి అంటే సెల్ అని అర్థం. సెల్ అనేది లాటిన్ వర్డ్ నుంచి డిరైవ్ చేసినాం. సెల్ అంటే ఏంటి అంటే లిటిల్ రూమ్ అని అర్థం. సెల్ అంటే లిటిల్ రూమ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ అబ్జర్వింగ్ ఆనియన్ పీల్ సెల్. అబ్జర్వింగ్ ఆనియన్ పీల్ సెల్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్. ఓకే, టేక్ వన్ ఆనియన్ విచ్ మీన్స్ ఒక ఆనియన్ తీసుకొని దాన్ని ఒక చిన్న పీసెస్గా కట్ ఇంటూ థిన్ స్లైసెస్. ఓకే, రిమూవ్ స్మాల్ పీస్ ఆర్ సపరేట్ ఇట్ ఫ్రమ్ ద స్మాల్ పీస్ విచ్ అపియర్ ఒక ట్రాన్స్లూసెంట్ అపియర్ అయ్యే ఒక చిన్న మెంబ్రెన్ టైప్ కట్ చేయాలి. సపరేట్ చేసేసి దాన్ని ఒక చిన్న వాటర్ డ్రాప్, ఓకే, ఒక లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ డ్రాప్, ఒక స్లైడ్ తీసుకుని స్లైస్ ఒక చిన్న పీస్ మెంబ్రెన్ పెట్టేసి దాని మీద ఒక చిన్న వాటర్ డ్రాప్ వేసి దాన్ని కవర్ స్లిప్తో కవర్ చేసి మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేయాలండి. మనకు మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఇలాంటి ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఏది అంటే ఆనియన్ పీల్ సెల్ యొక్క స్ట్రక్చర్. ఓకే, ఆనియన్స్ పీల్ సెల్ మనం ఎప్పుడైతే మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తామో అప్పుడు ఇలాంటి స్ట్రక్చర్ కనిపిస్తుంది. అంటే ఇది ఏంటి, ఈ స్ట్రక్చర్ ఏంటి అంటే ఇది ఒక సెల్. వాట్ ఈస్ దిస్? ఇట్ ఈజ్ ఏ సెల్. ఇది ఒక సెల్. ఎలా ఉంది సెల్? ఓకే, హెక్సాగోనల్ షేప్లో మనకు ఒక సెల్ ఇది ఇలా, రైట్, హెక్సాగోనల్ అపియరెన్స్లో ఒక సెల్ కనిపిస్తుంది మనకి, రైట్, ఇట్లా హెక్సాగోనల్ అపియరెన్స్లో, విచ్ మీన్స్ హనీ కోమ్ లైక్ అపియరెన్స్. ఇలాంటి ఒక స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇది అబ్జర్వింగ్ ఆనియన్ పీల్ అండర్ మైక్రోస్కోప్. అండ్ నెక్స్ట్ హ్యూమన్ చీక్ సెల్, విచ్ మీన్స్ హ్యూమన్ చీక్ సెల్ ఎలా అబ్జర్వ్ చేస్తామంటే మనం ఒక టూత్ పిక్ తీసుకొని మన చీక్ మీద ఉన్న కొంచెం టిష్యూని స్క్రేప్ చేస్తే అప్పుడు మనకు కొంచెం వైటిష్ కలర్ది వస్తుంది అనమాట. ఆ దాన్ని తీసుకెళ్ళి మనం స్లైడ్ మీద పెట్టి ఒక 1 డ్రాప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇలాంటి ఒక స్ట్రక్చర్ అనిపిస్తుంది. ఇది ఒక సెల్, రైట్. సి, దిస్ ఇస్ వన్ సెల్. సో వీ కెన్ సే దట్ సెల్ ఈజ్ అ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. సెల్ ఎలా అనిపిస్తుంది? ఒక స్ట్రక్చర్, దానికి ఏముంది? ఒక బార్డర్, ఇలా ఒక బార్డర్ ఉంది. ఈ బార్డర్ని మనం యానిమల్ సెల్స్లో అయితే ఓన్లీ ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. అదే ప్లాంట్ సెల్లో అయితే థిక్ వాల్ ఉంది, రైట్. ఈ థిక్ వాల్ని సెల్ వాల్ అంటాం. అదే ప్లాంట్ సెల్లో అయితే సెల్ వాల్ ఉంటుంది, యానిమల్ సెల్లో అయితే ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ఓకేనా. డైవర్సిటీ ఇన్ సెల్స్, డిఫరెన్స్ బిట్వీన్ అ ప్లాంట్ సెల్, యానిమల్ సెల్. ప్లాంట్ సెల్ అంటే ఏంటి, యానిమల్ సెల్ అంటే ఏంటి, ఆ పైన అబ్జర్వ్ చేసినాం మనం. ఇదేమో ఆనియన్ పీల్ సెల్. ఆనియన్ పీల్ సెల్ అంటే ఏంటి, ప్లాంట్ సెల్. లీవింగ్, దట్ ఈస్ చీక్ సెల్. హ్యూమన్ చీక్ సెల్లో ఏంటి, యానిమల్ సెల్. సో మనం అసలు డిఫరెన్స్ ఏంటి ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అనమాట. ఓకే, యానిమల్ సెల్లో అయితేనేమో సెల్ వాల్ ఉండదు, సెల్ వాల్ ఈజ్ యాబ్సెంట్. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఓన్లీ ప్లాస్మా మెంబ్రేన్ మాత్రమే ఉంటుంది అనమాట. సెల్ వాల్లో ఓన్లీ ప్లాస్మా మెంబ్రేన్ మాత్రమే ఉంటుంది, సెల్ వాల్ అనేది ఉండదు. ఓకేనా. అదే ప్లాంట్ సెల్లో చూసుకుంటే మనకు సెల్ వాల్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, దిస్ ఇస్ అవుటర్ మెంబ్రేన్. అవుటర్ మోస్ట్ లేయర్ ఏంటంటే సెల్ వాల్. సెల్ వాల్ లోపల మళ్ళీ ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది అనమాట. ఓకేనా, ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. సో ప్లాంట్ సెల్లోనేమో రిజిడ్ సెల్ వాల్ ఉంటుంది, యానిమల్ సెల్లోనేమో సెల్ వాల్ ఉండదు, సెల్ వాల్ ఈజ్ యాబ్సెంట్. ఇఫ్ సెల్ వాల్ ఉంది అంటే ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ ప్లాంట్ సెల్. సెల్ వాల్ ఈజ్ యాబ్సెంట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యానిమల్ సెల్.
యానిమల్ సెల్లో సెంట్రియోల్స్ ఉంటాయి, ప్లాంట్ సెల్లో సెంట్రియోల్స్ అనేవి యాబ్సెంట్. సెంట్రియోల్స్ అంటే విచ్ పార్టిసిపేట్స్ ఇన్ ద డివిజన్. ఓకే. అండ్ నెక్స్ట్ క్లోరోప్లాస్ట్ అనేది కలర్ని ప్రొవైడ్ చేసే ఒక ఇది ఆర్గనల్ అనమాట. క్లోరోప్లాస్ట్ అనేది ఒక కలర్ని ప్రొవైడ్ చేసే ఒక ప్లాస్టిక్ టైప్. అయితే అదే ప్లాంట్ సెల్లో మనకు కలర్స్ కనిపిస్తాయి. ప్లాంట్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. అదే యానిమల్ సెల్స్ ఉండవు, అందుకే మనం క్లోరోప్లాస్ట్ ఈజ్ యాబ్సెంట్. Chloroplast is absent in animals and chloroplast is present in plants. Next, based on the number of cells, the organisms are two types అనమాట. ఒకటి యూనిసెల్యులర్, ఇంకోటి మల్టీసెల్యులర్ ఆర్గానిజం. యూనిసెల్యులర్ అంటే ఏంటి? సింగిల్ సెల్ ఉంటుంది. యూని విచ్ మీన్స్ సింగిల్ సెల్. మల్టీ విచ్ మీన్స్ మోర్ నెంబర్ ఆఫ్ సెల్స్. యూనిసెల్యులర్ అంటే సింగిల్ సెల్ ఉండడం, మల్టీసెల్యులర్ అంటే కంప్రైజ్ ఆఫ్ మల్టిపుల్ సెల్స్ అనమాట. సింగిల్ సెల్ పర్ఫామ్ ఆల్ ఫంక్షన్స్. యూనిసెల్యులర్ ఆర్గానిజం కాబట్టి ఒకటే సెల్ ఉంటుంది, అదే సెల్ అన్ని ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. మల్టీసెల్యులర్ అంటే స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి, డిఫరెంట్ స్పెషలైజ్డ్ సెల్స్ ఫామ్ different tissues forms different organs, so different organs perform different functions. సో మల్టీసెల్యులర్లో కాంప్లెక్స్ ఉంటుంది అనమాట వర్కింగ్ అనేది. సింగిల్ సెల్యులర్ దట్ ఈజ్ యూనిసెల్యులర్ ఆర్గానిజం కాంప్లెక్స్ ఉండదు, సింపుల్గా ఉంటుంది వాళ్ళకి, అన్నీ ఒకటే సెల్ పర్ఫామ్ చేస్తుంది. మన దాంట్లో ఇప్పుడు మల్టీ సెల్యులర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ తీసుకుంటే డైజెస్టివ్ సిస్టమ్ సపరేట్, రెస్పిరేటరీ సిస్టమ్ సపరేట్ అండ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ సపరేట్. కానీ యూనిసెల్యులర్లో excretory, digestive, respiratory, everything under the control of a single cell. Multicellular, different cells forms different tissues forms different organs which perform different functions in a single organism. So okay, next no డిఫరెన్షియేషన్ ఏమి ఉండదు సింగిల్ సెల్ది. ఇక్కడ డివిజన్ ఆఫ్ లేబర్ అంటే డిఫరెంట్ ఆర్గన్స్ అనేవి డిఫరెంట్ ఫంక్షన్ పర్ఫామ్ చేస్తుంది, అలా డిఫరెంట్ సెల్స్ అనేవి డిఫరెంట్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తాయి అనమాట. అదే డివిజన్ ఆఫ్ లేబర్ అనమాట. ఇక్కడ సింగిల్ సెల్ని ఎలాంటి డివిజన్ ఆఫ్ లేబర్ ఉన్నా అంటే ఒక సెల్ ఇది పర్ఫామ్ చేయాలి, ఇంకో సెల్ ఇది, సింగిల్ సెల్ మాత్రమే అన్నీ పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇది ఒక సింపుల్ స్ట్రక్చర్, సింగిల్ సెల్కి ఒక సింపుల్ స్ట్రక్చర్ ఉంటుంది. అదే మల్టీసెల్యులర్ ఆర్గానిజం లైక్ హ్యూమన్కి కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకేనా. ఇదేమో స్మాల్ ఇన్ సైజ్, చాలా చిన్నగా ఉంటాయి, ఇదేమో పెద్ద. ఇప్పుడు హ్యూమన్స్ని చూసుకుంటే చాలా పెద్ద, ప్లాంట్స్ని చూసుకున్నా పెద్దగా ఉంటాయి. సో మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ కొంచెం సైజ్లో వేరియస్ ఉంటాయి అన్నమాట. బట్ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్ని చిన్నగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమీబా, పారామిషియం. అమీబా చూసుకోవచ్చు, దిస్ ఇస్ అమీబా. ఓకే, అమీబాకి ఒక స్ట్రక్చర్ లేదు. ఓకే, అండ్ పారామిషియం, దీస్ ఆర్ సింగిల్ సెల్యులర్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే సింగిల్ సెల్లే కంప్లీట్ అన్ని ఫంక్షన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ యూకారియోటిక్ అండ్ ప్రోకారియోటిక్ సెల్స్. అసలు యూకారియోటిక్ ప్రోకారియోటిక్ సెల్స్ తెలుసుకోవాలంటే ముందు మనకు న్యూక్లియస్ ఉంటుంది, సెల్ ఆర్గనల్స్ గురించి తెలుసుకోవాలి. సో సెల్ ఆర్గనల్స్ గురించి తెలుసుకున్న తర్వాత మనం యూకారియోటిక్ ప్రోకారియోటిక్ సెల్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. యూకారియోటిక్ అంటే ట్రూ న్యూక్లియస్ ఉండడం, ప్రోకారియోటిక్ సెల్స్ అంటే ల్యాక్ ఆఫ్ ట్రూ న్యూక్లియస్. అసలు న్యూక్లియస్ అంటే ఏంటి, సెల్ ఆర్గనల్స్ ఎన్ని ఉంటాయి, సెల్ ఒక ఫంక్షన్ పర్ఫామ్ చేస్తుంది అంటే దానిలో కూడా ఒక సెల్ కూడా చిన్న కాంపోనెంట్స్తో తయారైంటుంది. ఆ చిన్న కాంపోనెంట్స్ ఏంటంటే సెల్ ఆర్గనల్స్ అనమాట. అన్ని ఆర్గనల్స్ కరెక్ట్గా పర్ఫామ్ చేస్తేనే సెల్ ప్రాపర్గా ఫంక్షన్ చేస్తుంది. సో ఆ సెల్ ఆర్గనల్స్ గురించి తెలుసుకున్నప్పుడు మనం ఈ యూకారియోటిక్ ప్రోకారియోటిక్ సెల్స్ గురించి తెలుసుకున్నాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.